రాయల యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ జనగామ జిల్లా దేవరూపల మండలంలో ఒక రైతు రాయలో వరి నాటు వేసే మిషన్ ద్వారా 12 ఎకరాల వరకు రెంట్కి వేయించుకున్నారు. అంటే మిషన్ ద్వారా నాటును చూసి చుట్టుపక్కల రైతులు ఏమన్నారు, ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, కూలి వాళ్ళ ద్వారా వేయించినప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు మిషన్ ద్వారా ఎలా వేసారు అనేది ఒకసారి ఆ రైతును కలిసి ఆ రైతు మాటలోనే తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? లింగస్వామి. మొత్తం మిషన్ ద్వారా ఎన్ని ఎకరాల వరకు? 12 ఎకరాల వరకు. అంటే మీరు ఇంత ముందుకు కూలి వాళ్ళ ద్వారా వేయించారు కదా, అంత అప్పుడు ఎంత ఖర్చు వచ్చింది, ఇప్పుడు మిషన్ ద్వారా ఎంత ఖర్చు వచ్చింది మీకు? ఇప్పుడు మిషన్ ద్వారా అంటే 4500 ఎకరానికి తీసుకున్నాడు. అప్పుడు మన మనుషుల ద్వారా వేస్తేనేమో ఎకరానికి 6000. ఎకరానికి 6000 అంటే కొంచెము మిషన్ ద్వారా వేస్తేనేమో కొంచెం రిస్క్ తక్కువ టైంకి. ఇప్పుడు మన మనుషులు అయితేనేమో ఇప్పుడు దగ్గర నాకు ఒక ఎకరానికి 15 మంది కావాల్సి వస్తుంది. ఓ రోజుకి ఎకరానికి 15 మంది కావాల్సి వస్తుంది. రోజుకి 1 ఎకరంన్నర 2 ఎకరాలు అంతే వేసేది. మిషన్ ద్వారా అయితే 12 ఎకరాలు 2 ఎకరాల్లో కంప్లీట్ చేసేసినాము. కాకపోతే కొంచెం రిస్క్ తక్కువ ఉన్నది. దాని తగ్గట్టు టైంకు ఈ గడ్డి ఒకటి ఏంటంటే కలుపు తీయడం ఒకటి కొంచెం ప్రాబ్లం, అంతే, ఏం లేదు. కలుపు ద్వారా మనుషులు తీయకుండా మనం స్ప్రే చేసుకోవాలి. ఇక మనుషులతో అవసరం లేదు అంటే పబ్లిక్ ఇప్పుడు కూలీల కొరత కూడా చాలా ఎక్కువ ఉన్నది. కూలీల కొరత ద్వారానే ఇప్పుడు మిషన్ని తీసుకొచ్చి వేయించడం జరిగింది మేము. దాని గురించి ఇప్పుడు దీనికి ప్రాబ్లం ఏం లేదులే, కానీ ఒక కూలీల కొరత ద్వారానే దీనివల్ల వేయించడం జరిగింది. ఒక 1500 ఏమో సేఫ్ అవుతుంది మనుషులకి. దీనికి మనిషికి రిస్క్ తక్కువ. నారు పోసేటప్పుడైనా వాళ్ళే వచ్చి పోసిపోతారు. మనకి ఏంటంటే మనుషుల ద్వారా అయితేనే మనమే పోసుకోవాలి, మనమే నారు పంచేయాలి. ఇదంతా రిస్క్ ఉంటుంది. దీంతో ఏం రిస్క్ ఉండదు అన్నమాట. వాళ్ళే వచ్చి వేసి వెళ్తారు. మనం ఓన్లీ నారు తీసుకుపోయి గిట్ల దగ్గర పెడితే వాళ్ళే వేస్తారు. అదే. అంటే ఇప్పుడు మీరు కూలి వాళ్ళ ద్వారా ఫస్ట్ వేయించుకున్నారు కదా, అప్పుడు ఎంత వయసు నారుని వేసారు, ఇప్పుడు ఎంత వయసు నారు వేసారు మిషన్ ద్వారా? 25 డేస్కి 22 నుంచి 25 డేస్ మధ్యలో వేసినాం మిషన్తో. అయితే అది కూడా సేమ్. అంటే అప్పుడు 30 డేస్కి అట్లా వేసేది. మనుషులతో వేసి నెల రోజులు పడుతుంది. మిషన్ తోనైతే 25 డేస్ లోపే వేసేది. అంటే మనకి ఫస్ట్ మిషన్ ద్వారా వేసినప్పుడు చిన్న మొక్క వేసుకుంటాం కదా సార్, చిన్న మొక్క వేసుకుంటాం, సాలుకు ఎక్కువ గ్యాప్ కనపడుతుంది. చూసిన చుట్టుపక్కల రైతులు ఏమన్నారు? యాక్చువల్లీ ఫస్ట్ మేము ఒకసారి డ్రమ్ సీడ్ వేసినాం. అది కొంచెం ఫెయిల్ అయిన తర్వాత మిషన్ తోటి వేద్దామని మిషన్ తోటి వేసినాం. చుట్టుపక్కల ఎంత అంటే ఒక దగ్గర ఒక నెల 15 రోజులు 2 నెలల వరకు నారు జర మంచిగా అనిపించదు. మిషన్ తోటి వేసింది. ఒక నెల తర్వాత నారు అనేది కొంచెం మంచిగా వస్తుంది. మనం మందులకి వేసేసరికి మంచిగా వచ్చిన తర్వాత అప్పుడు వేసినప్పుడు అయితే చాలామంది రైతులు ఉండి ఎందుకు చేస్తున్నారో, ఇంత పెట్టుబడి పెట్టి ఎందుకు చేస్తున్నావు, ఈ నాటు ఎందుకు వేస్తున్నావు, అంత ఖరాబ్ అవుతావు కదా, ఇప్పటికే ఇంతకుముందే లాస్ట్ టైం మంచిగా లేదు, ఇప్పుడు కూడా మళ్ళీ లేదు అన్నారు. ఆ నెల తర్వాత ఒక 2 months తర్వాత వచ్చి చూసిన తర్వాత అరే మంచిగా ఉందిరా, పర్లేదు, బాగుంది, ఇట్నే వేసాము. మాకు చుట్టుపక్కల రైతులు కూడా ఇంకొక 2 వేయించాను నేనే. ఈసారి 12 ఎకరాలు వేసిన. మిషన్ తో నాటు వేసే సమయంలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా సార్ మిషన్ పట్ల? ఇబ్బందులు అంటే ఒక చిన్నగా 2-3 సార్లు అయింది. అంటే ఆ ముందు ఏమైనా రాళ్ళు గిట్లు వచ్చినప్పుడు తీసి వేరే చేంజ్ చేశాడు. తర్వాత మా పక్కన నేను పోస్తున్నా అని చెప్పి మా పక్కన వేరే రైతుకు పోపించిన. నా పొలం మొత్తం ఏం ప్రాబ్లం ఏం రాలే. విన్నారు కదా మిత్రులారా, మా రాయలో యూట్యూబ్ ఛానల్ మిషన్ తీసుకున్న రైతుల అనుభవాలు మరియు మిషన్తో రెంట్కి వేసుకున్న రైతుల అనుభవాలు మాత్రమే ఉంటాయి. ఇంకా మరిన్ని వీడియోస్ రైతుల అనుభవాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కూడా కాల్ చేసి సంప్రదించండి. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్కారం.